సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను నియంత్రించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా నిబంధనల రూపకల్పన కోసం ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఎలాంటి విమర్శలు వచ్చినా పరస్పరం సహకరించుకుంటూ వాటిని ధీటుగా తిప్పికొట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై సహచర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. భావ ప్రకటన స్వేచ్ఛ శృతిమించకూడదని సీఎం స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలన్నారు. హోంమంత్రి అనిత, మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, పార్థసారథిలతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త చట్టం తీసుకొచ్చేలా నిబంధన రూపకల్పనకు ఉపసంఘం కృషి చేయనుంది. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులకు ఆధార్ అకౌంటబిలిటీ వంటిది ఉండేలా చట్టం ఉండాలనే అంశంపై చర్చ జరిగింది. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలపగా ఇకపై ఇలాంటివి చోటు చేసుకోకుండా అధికారులు కఠినంగా ఉండాలని సీఎం ఆదేశించారు. యూరియా నిల్వలపై జరుగుతోన్న దుష్ప్రచారంపై కేబినెట్లో చర్చించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చూస్తున్నా వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సరైన సమయంలో తిప్పికొట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శాఖల మధ్య సమన్వయంతో ఇకపై ఇలాంటి దుష్ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం మంత్రులకు సూచించారు. అటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఎలాంటి విమర్శలొచ్చినా గట్టిగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలను సకాలంలో తిప్పికొట్టాల్సిందన్నారు. కూటమి పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ ఎవరిపై ఎలాంటి విమర్శ వచ్చినా సమర్థంగా తిప్పికొడదామని ఉద్బోధ చేశారు. నెల్లూరుకు చెందిన అరుణ వ్యవహారంలో అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల నేతలు నిందలు పడాల్సి వస్తోందని నాదెండ్ల మనోహర్ కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. శ్రీకాంత్కు అరుణ పెరోల్ ఇప్పించిన ఘటనలో అధికారులు కూడా స్పందించి ఉండాల్సిందన్నారు. సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచినందుకు రాజకీయంగా తనను టార్గెట్ చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. స్వార్థ రాజకీయాల కోసం చేసే విష ప్రచారాన్ని గట్టిగా తిప్పికొడదామని ఈ సందర్భంగా పవన్ సహచరులకు పిలుపునిచ్చారు. డీఆర్సీ భేటీలపై ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లకు మధ్య సమన్వయం ఉండాలని సీఎం సూచించారు. ఇదే విషయాన్ని కలెక్టర్లకు స్పష్టం చేయాలని సీఎస్ కు ఆదేశాలిచ్చారు. కొందరు కలెక్టర్లు 3 నెలలకోసారి మీటింగ్ పెడితే సరిపోతుందని అంటున్నారని నాదెండ్ల మనోహర్ చెప్పగా డీఆర్సీ భేటీలపై నిబంధనలు కలెక్టర్లకు తెలియవా అని సీఎం వ్యాఖ్యానించారు. ఇన్ఛార్జి మంత్రి చెప్పినవి అమలు చేసేలా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలన్న సీఎం అవసరమైతే ప్రతి 15 రోజులకు సమీక్ష పెట్టుకోవచ్చన్న విషయాన్ని కలెక్టర్లకు చెప్పాలన్నారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో అసహజ మరణాలపై ఆరా తీసిన సీఎం సమగ్ర అధ్యయనం చేసి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అరకులో కాఫీ పంటలకు సోకుతోన్న తెగుళ్ల నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. డీఎస్సీ సమర్థంగా నిర్వహించారంటూ కేబినెట్ భేటీలో నారా లోకేష్ కు మంత్రులు అభినందనలు తెలిపారు. డీఎస్సీని అడ్డుకునేందుకు 72 కేసులు వేసినా ప్రతి సవాల్ను ధీటుగా ఎదుర్కొని విజయవంతంగా మెగా డీఎస్సీ నిర్వహించారని ప్రశంసించారు. డీఎస్సీకి ఎంపికైన పోలీసులు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంటే పోలీసు శాఖలో ఏర్పడే ఖాళీలను త్వరగా భర్తీ చేయాలనే అంశంపై చర్చించారు. దాదాపు 400 మంది పోలీసులు డీఎస్సీకి ఎంపికయ్యారని మంత్రులు అంచనా వేశారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన కేంద్రానికి కేబినెట్ అభినందనలు తెలిపింది. భారత్ త్వరలోనే ప్రపంచంలో తొలి 3 స్థానాల్లో ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. 2047 లక్ష్యాలకు అనుగుణంగా మొదటి స్థానంలో నిలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.